ఒక చిన్న ఏమంటాం మిస్ జరిగింది. టైంకి రావాలని అలారం పెట్టుకున్నాను, మా అబ్బాయి ఇచ్చాడు. అయితే 10 minutes లేట్ ఉన్నది ఇచ్చారు నాకు. అందరూ ఆల్రెడీ డిలే ఉన్న అలారం ఇచ్చారు, దానివల్ల నేను చూసుకోలేకపోయాను. క్షమించండి, మిమ్మల్ని వెయిట్ చేయించాను. యా, బాగున్నారు అందరూ? ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. సాధ్యమేనా ఇది? ఎంతమంది దానికి విధేయత చూపుతూ ఉన్నారు? ఇట్ ఏ కమాండ్మెంటా, లేకపోతే అది ఒక ఏమంటాము ఒక ఆప్షన్లో? మనకి కమాండ్మెంట్ అది. ఏంటో కమాండ్మెంట్? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. we can rejoice only in the Lord. There is a condition. Outside Christ we cannot rejoice. ఈరోజు ఉదయం కూడా ఇదే మాట్లాడుతూ వచ్చాను నేను. మన జీవితంలో మనం వెళ్తున్న మన ప్రతి పరిస్థితి లోపల దేవుడు ఒక సావరిన్ కింగ్గా, సార్వభౌమాధికారిగా ఆయన ఉన్నాడు. ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన కన్సలలోనే అన్నీ జరుగుతున్నాయి, మనం నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి చిత్తమునకు వెలుపట ఆయన కంట్రోల్ లేకుండా మన లైఫ్లో ఏది సంభవించదు అనేది మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. అయితే ఈరోజు ఒక విషయాన్ని మేము ముందు తీసుకొని వస్తాను. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఒక సీక్రెట్, ఒక మర్మం ఇక్కడ రాయబడింది. మూడవ అధ్యాయము 16వ వచనం అండి. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలండి, ఇక్కడ ఒక మర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో కొన్ని మర్మాలు ఉన్నాయి. మీకు తెలిసిన మర్మాలు చెప్పగలరా? యు సీ ఎనీ మిస్టరీస్ ఇన్ ద బైబిల్ విచ్ ఈస్ కాల్డ్ మిస్టరీ? ఇట్లా అడుగుతున్నా, ఫీల్ అవ్వట్లేదా మీరేమి? ఓకే సార్, అడగొచ్చా? ఇట్లా మాట్లాడవచ్చు కదా? ఓకే ఓకే. నిజంగా అదొక సూపర్ న్యాచురల్ మిస్టరీనే, ప్రపంచానికి అది అర్థం కాదు. ఓకే, ఇట్స్ బియాండ్ సైన్స్. ఇంకా ఓకే, దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ, దాన్నే వింతైన ప్రేమ అని రాస్తాడు. నిజమే. ఎందుకు అది వింతైనది? దేవుడు మనల్ని ప్రేమించడం చాలా వింతగా అనిపిస్తుందా మీకు? నన్ను కాక ఎవరిని ప్రేమిస్తాడంటారు? లేకపోతే you feel so worthy of his love? No, we are absolutely unworthy. మనకి ఎజెకియల్లో చూస్తాం, మన పుట్టుక మనం ఎలాంటి స్థితిలో వచ్చామనేసి కదా. అటువంటి మనల్ని ఆయన ప్రేమించటము, దట్టు అన్కండిషనల్గా, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించటం. గాడ్స్ లవ్ ఎలాంటిదో 3 మాటల్లో చెప్తాడు పౌలు రోమా పత్రిక 5లో. ఇది ఎక్కడ చూడండి, నేను చదవాల్సిన అవసరం లేదండి. మనం అవి రన్ త్రూ సమ్ స్క్రిప్చర్స్. మనం బలహీనంగా ఉన్నప్పుడు, చెప్పండి, ఇంకనూ పాపంలో ఉన్నప్పుడు, మూడవది ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు మనల్ని ప్రేమించింది ఆయన? మనం ఆయన ప్రేమించినప్పుడా? మంచి వాళ్ళుగా ఉన్నప్పుడా? నో. అంటే ఆయన ప్రేమ టోటల్లీ అన్కండిషనల్. శత్రువులుగా ఉన్నాం ఆయనకి, పాపంలో ఉన్నాం, ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన మనం ప్రేమించాలి. అది బహు వింత అనేది. నిజంగా అది ఒక మర్మమే. ఇంకా ఎన్ని మర్మాలు? ఎక్సలెంట్. క్రీస్తే ఒక మర్మం. క్రైస్ట్ నిజానికి ప్రపంచానికి అది అర్థం కాడు. ఆయన ఎస్పవర్ అంటారు, నా గురించి ఏమనుకుంటున్నారంటే
వాళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఇర్మియా అని, ఆ ప్రవక్త ఈ ప్రవక్త. చెప్పిన తర్వాత ప్రభు అంటాడు, సరే నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు. అవునా? అప్పుడు ఎవరన్నారు ఇమ్మీడియట్గా? పేతురు అంటాడు, ఏమని? నీవు క్రీస్తువు అనేసి. నువ్వు దేవుని కుమారుడు క్రీస్తు అనగానే యేసుప్రభు యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇది తండ్రి వలన నీకు బయలుపరిచింది, కానీ ఇది ఎవరికి అర్థం కాదు అసలు. క్రైస్ట్ ఈజ్ ఎ మిస్టరీ. అందుకే ఆయన అర్థమైంటే మహిమాస్వరూపి ఆ దేవుణ్ణి సిలువ వేసి ఉండే వాళ్ళు కారు అని కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు. ఆయన్ని ఎరుగకనే ఆయన్ని సిలువ వేసి, ఈరోజు అంత పర్సెక్యూషన్ సంఘానికి, ఆయన నామం అంటే అంత ద్వేషం. క్రైస్ట్ ఈజ్ ఎ మిస్టరీ. ఓకే, ఇంకా మిస్టరీస్. రిజరక్షన్, చనిపోయిన వ్యక్తి లేపటం, ఎవరు నమ్మరు కదా, మిస్టరీగా ఉంది అది. మ్యారేజ్, వైఫ్ అండ్ హస్బెండ్, బైబిల్లో రాయబడిన విషయాలు చెప్తా. ఎఫెస్ పత్రికలో చూస్తాం, స్త్రీ పురుషుని ఏమని పిలిచాడు ఆయన? ఏక శరీరం. యు లుక్ టు, కానీ బైబిల్ ఏముంటుంది? యు ఆర్ వన్. క్రీస్తు సంఘం, ఆయన శిరస్సు, సంఘమేమో బాడీ. ఇవి రెండు ఒకటే. పౌలు అంటాడు అది మర్మము అంటాడు. ద రిలేషన్ బిట్వీన్ ద చర్చ్ అండ్ క్రైస్ట్, పురుషుడు స్త్రీ, ఇది ఒక మర్మం, బైబిల్లో రాయబడిన మర్మం. ఇంకా 666 యాంటీ క్రైస్ట్ గురించి మర్మం రాసిందా? అది ఒక మర్మం, ఇప్పటికీ అర్థం కావట్లేదు. దాని మీద 100 మంది 100 రకాల ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ ఉంటారు. ఏది కరెక్టో మనకి తెలియదు అంటిల్ దట్ టైం. ఇంకేమైనా మర్మాలు ఉన్నాయా? బాబిలోన్ గురించి కూడా మర్మం అని రాయబడింది. ద విస్టమ్ ఆఫ్ ద బాబిలోన్ ఈస్ ఇన్ వన్ ప్లేస్. నాకు కరెక్ట్ వరుస గుర్తులేదు. ఇంకా మర్మాలు చూస్తే లాలెస్నెస్, ధర్మ విరోధ సంబంధమైనది ఒక మర్మం అని తెస్సలో రాస్తాడు. అంటే అన్గాడ్లీనెస్ అంటే ఏది, దాని గురించి జనాలకు తెలియదు. అందుకే వాళ్ళు ఏమంటాం, భక్తిహీనతలోకి వెళ్ళిపోతుంటారు తెలియకనే. అయితే ఇక్కడ ఒక మర్మం గురించి రాయబడింది. ఈ మర్మమే మీ ముందు తీసుకొని వస్తా. ఏం రాయబడింది అక్కడ? నిరాక్షేపముగా దైవభక్తి గుర్చిన మర్మం అంటున్నాడు. దైవభక్తి అనేది ఒక మర్మం అని బైబిల్ సెలవిస్తుంది. నేను అంటాను, ఎంతమంది ఇక్కడ దైవభక్తులు ఉన్నారు అంటే, అవును మేమందరం భక్తులమేనండి అనేసి అంటారు. అవునా? యా. ఒక వ్యక్తి భక్తిలో ఎదగటానికి ఈ మర్మం అర్థం కాకపోతే we will never grow in the godliness. భక్తిలో ఎదగలేం మనం, భక్తిలో ఏమంటాం, దేవునిలో ఎదగలేం. క్రైస్తవ జీవితం ఒక రిలీజియన్ కాదు. క్రైస్తవ మతం అనేది నేను క్రైస్తవ మతం అని రిలీజియన్ కాదన్న. క్రైస్తవ్యము ఒక మతము కాదు. ఏంటి మతము అంటే? రిలీజియన్ అంటే ఏంటి? ఒక ట్రెడిషను, ఒక పద్ధతి. క్రిస్టియానిటీ ఈస్ ఎ రిలేషన్, ఎ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఇది ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్. ఏ మతంలో ఎక్కడ కూడా లేని విషయాలు ఇక్కడ ఉన్నాయి కదా. మీరు ఒకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు వీలైతే ఒకసారి చదువుతారా? చూడండి, ప్రభు దయాళుడు అని ఎంతమంది రుచి చూచారు ఇప్పటికి? కొంత చూచామా? యా. సో వెన్ యూ టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ మర్సీ ఆఫ్ గాడ్, అప్పుడు ప్రూఫ్ ఏంటంటే ఇది చెప్తున్నాడు. ఏంటి? రుచి చూస్తే అంట ఏమేమి విడిచిపెడతాము? సమస్త విధమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఏం చేయాలంట? మాని. ఆ పాలను అపేక్షించుడి. లైక్ ఎ న్యూ బార్న్ బేబ్. ఒక పసిపిల్లవాడు పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? నవ్వుతాడా? ఏడుస్తాడు. ఒక బేబీ పుట్టింది అంటే మనకి బయట వెయిట్ చేస్తూ ఉంటారు బేబీ కోసం. డెలివరీ రూమ్లోకి వెళ్తారు, లేబర్స్ రూమ్లోకి.
ఎప్పుడు తెలుస్తుంది మనకి బేబీ పుట్టిందని? బయట వాళ్ళకి లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది. సౌండ్ రాకపోతే టెన్షన్ కదా, భయం వేస్తూ ఉంటుంది. ఏం సౌండ్ రావట్లేదు ఇంతసేపు అయినా. బేబీ పుట్టినా కానీ ఎడవలేదు అనుకోండి, కంగారు పడతాం లేదా? డాక్టర్ ఏం చేస్తాడు? కొడతాడు, ఏడిపిస్తాడు, ఎట్లా ఏడిపించాలని ప్రయత్నం చేస్తాడు. వాడిని అడుకొట్టి ఇటు కొట్టి చాలా చిత్రహింసలు గురి చేసి మొత్తానికి వాడిని ఏడిపించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ద క్రై ఈజ్ ద సైన్ ఆఫ్ ద లైఫ్ అక్కడ, అంతేనా? ఎంత చెప్పినా ఎంత చేసినా ఎడవకపోతే, బేబీ కదలకపోతే చాలా దుఃఖకరం. బేబీ ఈజ్ డెడ్ అని గుర్తు. మనము ఆత్మీయంగా మనం బ్రతికి ఉన్నాము, ఆత్మీయంగా నేను రైట్ వేలో ఉన్నాను అంటే గుర్తు అని తెలుసా? యు విల్ హ్యావ్ ఎ క్రై, ఏ హంగర్ ఫర్ వాట్? ఆ బేబీ దేనికోసం ఏడుస్తుంది? స్లోగా పాల కోసం ఏడుస్తుంది. ఆ బేబీకి వేరే పని ఉండదు. మీరు చూడండి, అది ఏడ్చిందంటే గుర్తేంటి, మదర్ ఎమ్మటే రెడీ చేస్తూ ఉంటుంది ఫుడ్ ఇవ్వడానికి, పాలు ఇవ్వడానికి. వాడు తినడము, త్రాగడము, పండుకోవటం, త్రాగడం, పండుకోవటం. స్లోగా చూస్తూ ఉండగానే బేబీ ఏమవుతుంది? గ్రో. వెయిట్, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తారు, ఏమంటారు, వెయిట్ చేస్తారు. అంటే ఓకే మంచి గ్రోత్ ఉంది అని చూస్తూ ఉంటారు. వెయిట్ రాకపోతే ఏదో ప్రాబ్లం, బేబీ ప్రాపర్గా హెల్తీగా లేదు అని అర్థమవుతుంది. సో బేబీ హ్యాస్ టు గ్రో. ఒక హెల్తీ బేబీ యొక్క లక్షణము, ద బేబీ హ్యాస్ టు గ్రో. స్పిరిచువల్గా మనము, దేవుడు మనల్ని ఎలా డిజైన్ చేశాడంటే వీ మస్ట్ గ్రో. గ్రోత్ లేకపోతే దెర్ ఈస్ అ సీరియస్ ఇష్యూ విత్ అస్. స్పిరిచువల్గా స్టాగ్నెంట్గా ఉండడానికి వీల్లేదు. రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరానికి మనలో ఆ యొక్క పరిణితి, ఆ యొక్క మెచ్యూరిటీ, ఆ గ్రోత్ కనపడుతూ ఉండాలి. స్పిరిచువల్గా ప్రోగ్రెస్ కనపడుతూ ఉండాలి. మిగతా ఏ రిలీజియన్లో ఈ యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ గ్రోత్ లేదు అక్కడ. నేను హిందూ కుటుంబంలో పుట్టి భయంకరమైన పూజలు పునస్కారాలు ఆల్మోస్ట్ 20 years నేను చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో ఉన్నా. రోజు అదే పూజలు, రోజు అదే శ్లోకాలు, అదే నోములు, అదే వ్రతాలు, అదే ప్రదక్షిణలు, అదే టెంకాయలు, ఎవ్రీథింగ్ సేమ్. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అండ్ అవుట్. ఒక నీతిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, లేకపోతే గాడ్లీగా ఉండాలని, ఒక నిత్య సంబంధం, నిత్య జీవమైన ఆలోచన కానీ, మహిమ గురించి కానీ ఈ విషయాలు ఎక్కడ బోధించబడవు. ఎవ్రీ అదర్ రిలీజియన్ హ్యాస్ సెట్ ఆఫ్ రూల్స్, ట్రెడిషన్స్. నువ్వు ఆదివారం రావాలి, లేకపోతే వాళ్ళకి ఏదో శుక్రవారమో ఏదో రావాలా, పూజ చేసుకోవాలి, టెంకాయ కొట్టాలి. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక చక్రం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మై వైఫ్ ఈజ్ ఎ ముస్లిం, వాజ్ ఎ ముస్లిం, నౌ షీ ఈజ్ ఎ క్రిస్టియన్. ఇస్లాం ఈజ్ బిల్ట్ ఆర్ స్టాండింగ్ ఆన్ 5 pillars. ఏం చేస్తారు వాళ్ళు? ఈ నమాజ్ చేయటం, ఒక 5 principles, 5 pillars మీద ఉంటుంది. నువ్వు ఆ 5 చేస్తే చాలు. దర్ ఇస్ నో ఆస్పెక్ట్ ఆఫ్ హోలీనెస్, ఇంటిగ్రిటీ, టీచింగ్ ఆన్ ద రైచియస్నెస్, ఫెయిత్. ఈ ఆస్పెక్ట్స్ ఉండవు అక్కడ, అవసరం లేదు వాళ్ళకి. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో దీస్ రూల్స్, దీస్ ట్రెడిషన్స్, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే టు యూ, బట్ ఇట్స్ నాట్ ఓకే విత్ గాడ్. దేవునికి ఓకేనా? నో. మీరు చూడండి, పరిసయ్యుల నీతి కంటేను, మనకి మాథ్యూ 5వ అధ్యాయంలో, పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యానికి అర్హులు కాదు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దాట్. చెప్పండి, పరిసయ్యుల కంటే శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికంగా ఉందా? ఇప్పుడు ఆ లెవెలే తీసుకుందాం. పాత నిబంధనలో అందరికంటే గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవరు? గ్రేటెస్ట్ పర్సన్ మోజెసా? ఓకే. ఇంకా మోషే గ్రేటెస్ట్ అనిపిస్తాడు మనకి. ఎలైజా, ఎలీషా, ఇబ్రహాం, గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, గ్రేటెస్ట్ అనిపిస్తుంది. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్? సరే మీకు క్లూ ఇస్తా. స్త్రీలు కనిన వారిలో జాన్ ద బ్యాప్టిస్ట్. అంటే ఏంటి? పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరినీ ఒక టైటిల్ ఇస్తున్నాడు. ఏమని? స్త్రీలు కనినవారు అనేసి. మోషేని స్త్రీనే కానీ మీరు అనొచ్చు, మనల్ని ఎవరు కన్నారు? మనల్ని కూడా స్త్రీనే కదా అనుకున్నారు. మనసులో డౌట్ వచ్చిందా? నో, వీఆర్ నాట్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్. యోహాను సువార్త రోజు మార్నింగ్ విన్నాం మేము. చూడండి ఒక్క మాట, ఎన్నో అధ్యాయం? జాన్ చాప్టర్ 1:13 అండి.
వారు దేవుని వలన పుట్టిన వారే కానీ కారు. ఏం రాయబడిందంట? వీళ్ళు ఎలా పుట్టారు? వీఆర్ బోర్న్ ఫ్రమ్ అబౌవ్, వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. ఆత్మలో పుట్టాం మనం, మనుష్యేచ్ఛలో శరీరేచ్ఛలో పుట్టిన వారం కాదు. అందుకే యేసునందున్న వాడు ఒకడు నూతన సృష్టి, ఓల్డ్ థింగ్స్ గాన్, పాతవి గతించను, సమస్తము నూతనమైనవి. ఏమైనా ఇప్పుడు నేను మీరంటే యేసుప్రభు వారు ఒక్క మాట చూద్దాం క్విక్గా, వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్, కాంటెక్స్ట్ వచ్చింది కనుక. 2 కొరింథీ 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక. కావున ఇక మీదట శరీర రీతిగా మేము ఇక ఎవరిని ఎరుగము. ఎరిగి ఉండినను ఇప్పటిదాకా ఇక మీదట. ఏంటి అర్థము? ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగం. మేము యేసుప్రభు వారు 30 ఏళ్ళ వరకు తన తల్లిదండ్రులు లోబడుచు వచ్చినని రాయబడింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చెప్తే అది. నాన్న ఈరోజు షాప్కి వెళ్ళి కూరగాయలు దా అంటే చేశాడా లేదా? హీ ఒబేడ్ పర్ఫెక్ట్లీ. కానీ ఆయన కనాను విందుకు వెళ్తాడు. 30 years తర్వాత తల్లి ఏమంటుంది? ద్రాక్షరసం అయిపోయిందంటే కాస్త చూడు దాని సంగతి ఏంటంటే ఏమన్నారు యేసుప్రభు వారు? అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అదేంటి? నేను చెప్తున్నాను తల్లిని, ఇప్పుడు దాకా నా మాట విన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వినమంటుంది ఆవిడ. ఎందుకని? అప్పుడు దాకా విన్న యేసు ఆ రోజు వినట్లేదు. నా సమయం ఇంకా రాలేదంటే దేనికోసం చూస్తున్నాడు ఆయన? ఏ సమయం రాలేదు? ఆయన సమయం అంటే ఇంకా తండ్రి ఎదురు నుంచి ఆయనకి ఆజ్ఞ రాలేదు. ఆ సమయం అంటే ఆయన క్రీస్తుగా ఆయన తన మహిమను కనపరచడానికి, రివీల్ చేసుకోవడానికి తండ్రి ఇంకా అతనికి పర్మిషన్ ఇవ్వలే. 30 years క్రితమే ఆయన రుజువుపరచుకోవాలంటే రుజువుపరచుకోగలుగుతాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హీ వాజ్ గాడ్. కానీ అప్పటి నుంచి అప్పుడు దాకా తనని నా తల్లి నా తండ్రి అంటూ వచ్చాడు. కొంచెం ముందుకెళ్తే ఆయన లోపల ఉంటారు, వాళ్ళ అమ్మ అన్నదమ్ములు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారు? ఇదిగో మీ అమ్మ మీ తమ్ముళ్ళు వచ్చారంటే ప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముడు? వాళ్ళు నా తల్లిదండ్రులు నేను చూడట్లే. ఇప్పుడు ఎవరు నిజంగా నా తల్లి నా తండ్రి? నా తండ్రి చిత్తము చేయువాడే. వి నో లాంగర్ సీ మై సన్ ఈజ్ దేర్. ఇప్పుడు నేను వాడిని ఫిజికల్గా సన్గా నేను చూడను. హీఈస్ మై బ్రదర్ ఇన్ క్రైస్ట్. దో హీఈస్ ఎ రిలేషన్, నా కొడుకు అయినప్పటికి కూడా స్లోగా ఈ రిలేషన్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. స్లోగా శరీర సంబంధమైన సంబంధము, ఈ కార్నల్ ఎఫెక్షన్ తగ్గుతూ తగ్గుతూ యాజ్ ఐ గ్రో హీ గ్రోస్. రేపొద్దున మేము ఇద్దరం ఎవరమవుతాం? we will be brothers in Christ. Now already brothers in Christ. He is also saved. My brother in Christ, though he is my son. తర్వాత ఫ్యూచర్లో ప్రభు చిత్తం అయితే we will be co-workers. కలిసి మేము దేవుని సేవ చేస్తాం. రేపొద్దున తండ్రి ఎదుట కలిసి ఆరాధిస్తాం. స్లోగా ఏమవుతుంది? ఫ్లెష్ నుంచి శరీర సంబంధమైన రిలేషన్స్ నుంచి ఆత్మ సంబంధమైన విషయాలు బయటికి వెళ్తున్నాయి. ఇక మీదట మేము శరీర రీతిగా ఎరగం. అంటే శరీర రీతిగా యూ హ్యావ్ ఎ వాల్యూ ఇన్ దిస్ వరల్డ్. శరీర రీతిగా చూస్తే నువ్వు మేనేజరు, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, లేకపోతే నువ్వు అది నీకంటూ ఒక వాల్యూ ఉంది ఇక్కడ. నో, అదన్నీ అవుట్ సైడే. మనం ఎలా ఎదుగుతాం ఒకరినొకరం? ఇప్పుడు ఎవరు మనం? వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన మనిషి యొక్క విలువ మారిపోద్ది. ఇక్కడ సిస్టమ్ టోటల్ చేంజ్ అయిపోయింది. క్రీస్తుని మేము ఒకప్పుడు శరీరరీతిగా ఎరిగాము. ఆయన ఏమన్నారు? అందరూ వడ్రంగివాడు, కార్పెంటరు, వడ్రంగివాడి కుమారుడు, ఎట్లా పేర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఆయన ఎవరు ఇప్పుడు శరీరరీతి ఆత్మరీతిగా? హీఈస్ గాడ్, హీఈస్ అ మెస్సయా. ఓకే, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? ఎందుకు దీనికి వచ్చింది చెప్పండి అమ్మా. స్త్రీలు కలిగిన వారిలో గ్రేటెస్ట్ ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్. వాళ్ళందరూ శరీర రీతిగా, అంటే దే ఆర్ బోర్న్ ఇన్ ద ఫ్లెష్, రక్త మాంసములతో ఉన్న పుట్టుకలు అవన్నీ. కానీ మనము
ఆత్మ ద్వారా పుట్టాం. పేతురు రాస్తున్నాడు, అక్షయ బీజము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సువార్త అనే బీజము ద్వారా మనం పుట్టాం దేవునిలో. వీఆర్ బోర్న్ అగైన్. నికోదేముతో అదే అంటున్నాడు, అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు మరలా క్రొత్తగా జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు, ప్రవేశించలేవు. వీఆర్ బోర్న్. నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది రక్తమాంసములు కావు. ఇట్లా డైరెక్ట్గా ఎవరు వెళ్ళరు పరలోకానికి కదా. ఎవ్రీ వన్ లీవ్ దిస్ బాడీ. మహిమ శరీరంతోనే మనం పరలోకానికి వెళ్తాం. దట్ ఈస్ ఆస్ట్రల్ బాడీ, అది గ్లోరిఫైడ్ బాడీతోనే వెళ్తాం. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ మ్యాన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ కూడా ఎవరికంటే తక్కువ అంట? నూతన నిబంధనలో మిక్కిలి అల్పమైన వాడికంటే అతను తక్కువే, అతనికంటే ఇతనే గొప్ప అంటున్నాడు. ఎందుకని తెలుసా? మాట ఉంది బైబిల్. యెషయా చెప్పారు, స్త్రీలకైన వారిలో గొప్పవాడు జాన్ ద బాప్టిస్ట్ అయినప్పటికీ నూతన నిబంధనలో మీ అందరికంటే మిక్కిలి అల్పమైన వాడు, జస్ట్ బోర్న్ అగైన్, ఒక బేబీ జస్ట్ బోర్న్, ఎప్పుడే బాప్టిజం తీసుకుంది, షీఈస్ బోర్న్ అగైన్, 1 day old child, షీఈస్ గ్రేటర్, హీఈస్ గ్రేటర్ దాన్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. వై? కారణం ఏంటి? ఎందుకని వీళ్ళు గొప్ప? ఎందుకు నూతన నిబంధనలో మనం గొప్ప? వాళ్ళకి లేనిది మనకుందేంటి? ఏమండి? మరణం మీద అధికారమా? ఎస్, వెరీ గుడ్. ఇంకా క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాము. ఆయన రక్తం చేత మనల్ని తన సంఘం కొన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన సొత్తుగా చేసుకుని మనకు కొన్ని టైటిల్స్ ఇవ్వబడ్డాయి. 1 Peter 2లో ఏర్పరచబడిన రాయల్ ప్రీస్టుడ్ అని, రాజులైన యాజకులము, పరిశుద్ధ సమూహము, జనము, చూజన్ రేస్, దేవుని సొత్తైన ప్రజలు. ఎందుకు మనము గ్రేట్ అంటే, వీ కెన్ గ్రో ఇన్ ద ఇమేజ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్. ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఆదాము ఏం కోల్పోయాడు తెలుసా? దేవుని యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, దేవుని యొక్క రూపాన్ని కోల్పోయాడు. ఏదైతే కోల్పోయాడో యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి మనకి దేవుడు దయచేస్తున్నాడు. వీ హ్యావ్ ద ఎబిలిటీ టు గ్రో టు ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అమేజింగ్ అది. అందుకు పిలువబడ్డాం. చూడండి, నేను చెప్పండి, నేను మాటలు కాదు. మీరు ఎఫెసీ పత్రిక రండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, ఏమండి? చదవండి. 11. విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా ఎటువంటి సంపూర్ణత అంట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారము ఉన్నట్లు అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, సువార్తికుల్ని, కాపరులను, బోధకులను ఎందుకు నియమించాడంటే, మనమందరము యునైటెడ్ ఫెయిత్తో క్రీస్తు పోలికలోనికి ఎదగాలి అనేసి. నాకు పేతురులో అది చూస్తాం. మీరు ఏమంటాము, కొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే పాలు తాగి ఏడిచి ఎదుగుతాడో, లైక్ మేనర్ వీ మస్ట్ గ్రో డే బై డే, స్టెప్ బై స్టెప్, ఎదుగుతూ రావాలి. మొదటి యోహాన్ భక్తుడు అంటాడు, దెర్ ఆర్ 3 categories ఇన్ ద క్రిస్టియానిటీ. పసిపిల్లలు నా పిల్లలారా అంటాడు. క్రైస్తవంలో 3 రకాల గుంపులు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే నా పిల్లలారా. ఎవరు వీళ్ళు? దే ఆర్ చిల్డ్రన్, నా చిన్న పిల్లలారా. వాళ్ళతో ఏమంటున్నాడు? మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. వీళ్ళకి చెప్పగలిగిన మెసేజ్ ఒక్కటే ఎప్పుడు, ఏంటి? యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అంతకు మించి వాళ్ళు పైకి రారు. ఇక వాడు అదే పాపం చేయడం,
అదే సైకిల్ అనమాట. ప్రతిరోజు దేవుని దగ్గరికి ప్రభువాన్ని క్షమించండి అని వస్తారు. డోంట్ వరీ, దేవుడిని క్షమిస్తాడులే, మళ్ళీ ఓదార్చి. ఈ మెసేజ్ తప్ప వాళ్ళకి చెప్పలేం. దే ఆర్ కిడ్స్, బేబ్స్ ఇన్ క్రైస్ట్ అనమాట. వాళ్ళు ఎదగట్లేదు వాళ్ళు. మీరు కొరింథీ పత్రిక వస్తే ఆ సంఘాన్ని పౌలే స్థాపించాడు. స్థాపించి పౌలు చాలా దుఃఖపడుతున్నాడు. ఏమని? అరే ఏంటి మీరు ఇట్లా ఉన్నారు, మీలో ఇంకా ఏమున్నాయి, కక్షలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, ఫేవరెటిజమ్స్ చర్చిలో. ఆర్ వి నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? మనం దేవుని పిల్లలం, ఒక తండ్రి పిల్లలం కాదా? మనం అందరం ఏకత్వము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఉండాలి కదా. డివిజన్స్ ఉన్నాయి అక్కడ, కక్షలు ఉన్నాయి. తాత్పర్యం క్లియర్గా చెప్తున్నాడు. మీలో ఇంకా అసూయలు ఉన్నాయి, ఏమున్నాయంట, జెలసీస్ ఉన్నాయి. అంటే మీరు ఇంకా పసిపిల్లలాగా బిహేవ్ చేయట్లేదా? పిల్లలేగా కొట్టుకునేది. చిన్నపిల్లలు చూడండి, చిన్న పెన్ను దగ్గర, పెన్సిల్ దగ్గర ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఫైట్స్ అనేవి ఇట్ షోస్ స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ. గొడవ పడటం చిన్నదానికి పెద్దదానికి. పౌలు దుఃఖపడుతూ ఉన్నాడు. మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారేంటి, మీరు ఇంకా ఇంత మనుష్య రీతిగా ప్రవర్తిస్తారేంటి? వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ లైక్ గాడ్స్ చిల్డ్రన్. మీరు మనుష్య రీతిగా అందరు మనుషులా జీవించడానికి పిలువబడలేం. మనం దేవుని యొక్క పిల్లలంగా హెవెన్లీ రేంజ్లో, హెవెన్లీ స్టాండర్డ్స్లో బతకడానికి పిలువబడ్డాం. యేసుప్రభువు అదే అంటారు, నన్ను వెంబడించండి అంటే అర్థం ఏంటి? ఆయనలాగా డ్రెస్ వేసుకోవాలన్నా? కొద్దిమంది అలా తయారవుతున్నారు. కొద్దిమంది ఆయనలాంటి బట్టలు వేసుకొని, ఆయనలాగా జుట్టు పెంచుకొని నడవటానికి. అట్లా మీనింగ్ నో. 1 యోహాను 2:6 అంటున్నాడు, ఎవడైనా క్రైస్తవుడు అని చెప్పుకుంటే నేను ఎలాగూ నడుచుకొనెనో అలాగే మీరు నడుచుకున్న బద్దులై ఉన్నారు. అవర్ కాలింగ్ ఏంటో తెలుసా? వీఆర్ కాల్డ్ టు వాక్ లైక్ జీసస్, ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్. వీ ఆట్ టు వాక్ లైక్ జీసస్. ఆయన ఎలా మాట్లాడాడో అలా నేను మాట్లాడాలి. ఆయన ఎలా థింక్ చేస్తాడు. అందుకే ఫిలిప్పీ 2 అంటాడు, ఇట్టి మనస్సు క్రీస్తు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి. ఏం మనస్సు అయింది? హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడిగా ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన ఎంచుకొనలేదు. ఏం చేశాడు? రిక్తునిగా తను ఎంప్టీ చేసుకొని ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకానికి ఎలా వచ్చాడు? ఒక రాజుగా వచ్చాడా? అక్కడ మళ్ళీ తగ్గించుకొని ఎలా వచ్చాడు? ఒక సామాన్యమైన ఒడ్రంగమానిగా వచ్చాడు. అండ్ ఈవెన్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు ద పాయింట్ ఆఫ్ డైయింగ్ ఆన్ ద క్రాస్. సిలువ మరణమగునంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు కలిగిన అట్టి మనస్సు. ఆయన మహిమను విడిచిపెట్టి తన సహోదరుల కోసం హ్యూమిలిటీ క్రీస్తుని పోలు నడుచుకోండి. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ కాల్. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించడం. సిలువ దేని గుర్తు ప్రియులారా? చూడండి, సిలువ ఇలా ఉంది, ఒక నిలువు కమ్మి, ఒక అడ్డ కమ్మి. ఏంటి సిలువ అంటే? ఇది దేవుని యొక్క చిత్తం అయితే, ప్రభువా ఇది నా చిత్తం అనుకుందాం, నా చిత్తాన్ని నీ చిత్తంతో క్యాన్సిల్ చేస్తా. ఐ డినై మై సెల్ఫ్ విల్. నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టమే అని ఆయనలాగా జీవించటం. మనకేమనిపిస్తుంది అంటే ఒకళ్ళు మనం క్షమించకూడదు అనుకుంటాం. క్షమించే మనసు లేదు, మనకు కోపం వచ్చింది, మరి వాళ్ళు నాకు హాని చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు అంటాం మనం. ప్రభు ఏమంటాడు? నీ శత్రువుల్ని ప్రేమించమనింది కదా, నేను హింసించే వారి కొరకు ఏం చేయాలి? ఇది ప్రభు చెప్తాడు. ఆర్ వి విల్లింగ్ టు డూ దట్? అది చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రభు అంటాడు, నువ్వే ఫోన్ చేసి మాట్లాడంట. మనం ఏమంటాం? ఆవిడ చేసిందా నేను చేయడానికి? ఆవిడే చేయాలి కదా, నేను ఎందుకు చేయాలి? బైబిల్ ఏముంది తెలుసా? ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హోల్ బైబిల్ ఒక్క మాట చెప్తాడు. ఏంటి తెలుసా? మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో యూ డూ ఫస్ట్ టు దెమ్. ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావో నువ్వేమంటావు? వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, నీకేం తెలుసా అంటావు. ప్రభు ఏమంటావు తెలుసా? నువ్వే అర్థం చేసుకోవాలని అంటావు. బిహేవ్ లైక్ క్రైస్ట్, యాక్ట్ లైక్ క్రైస్ట్, థింక్ లైక్ క్రైస్ట్, హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని కలిగిన మనస్సు ఇట్ సూపర్
ఏమంటాము సుపీరియర్ అనమాట, స్పిరిచువల్, గ్లోరియస్. అది అలా అది క్రిస్టియన్ కాలింగ్ అంటే. మనము మనలాగా ఉండడానికి పిలువబడలా. ఇప్పుడు మీరు అపుస్తకాలు 1:8 చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎందుకు ఆ శక్తి? మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. నేను యేసుకి సాక్షిని అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దాట్? పేరా? క్రిస్టియన్ పేరు పెట్టుకోవడమా? చర్చి, బైబిల్ ఉడికి చర్చి క్యారీ చేయడమా? నేను క్రిస్టియన్ చెప్పుకోవడం అని ఎట్లా? నాట్ బై జస్ట్ ఫిజికల్ అపియరెన్స్, బట్ హౌ? బై టెస్టిమోనీ, బై మై టెస్టిమోనీ ఆఫ్ క్రైస్ట్ నాలో ఎస్టాబ్లిష్ అవడం ద్వారా. ఒక కూరలో ఉప్పు ఉందా లేదా, ఒక ఏమంటాం గిన్నెడు సాంబార్ తాగితే కానీ తెలియదా? సాంబార్లో ఉప్పు ఉందో ఎలా తెలుస్తుంది నాకు? కొంచెం ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే ఉప్పు ఉందని తెలిసిపోద్ది. మొత్తం తాగాల్సిన అవసరం లేదు. అక్కడ లైట్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? కొంచెం లైట్ అన్నా. లైట్ ఈస్ లైట్. లైట్ డజంట్ స్పీక్. అది మాట్లాడదు. చూడండి నేను వెళ్తున్నా, ఇక్కడ ఉన్నాను, నన్ను గమనించిన అంటదా? లైట్ ఈస్ విజిబుల్, సీన్ క్లియర్లీ. లైట్ కనపడదు. అందుకే కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు, అందరూ దాన్ని చూస్తారు. మనం నిజంగా క్రైస్తవులు అనుకోండి, మన సాక్ష్యము అలా ఈజీగా కనపడుతుంది. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ అంటాడు, నువ్వు నోరు తెరవకుండా ఒక క్రైస్తవురాలుగా నువ్వు జస్ట్ కూర్చున్నా కానీ తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ అర్థమైపోద్దండి నువ్వు క్రైస్తవురాలు. ద వే యూ సిట్, నువ్వు ఎలాగా కంపోజ్డ్గా కూర్చుంటావు, నీ డ్రెస్సును బట్టి, నీ మాటలను బట్టి, ఇతరులతో నీ వ్యవహారాన్ని బట్టి నువ్వు క్రైస్తవురాలు అర్థమైపోవాలి. వాట్ ఈజ్ లైఫ్ ఈజ్ దాట్? అయితే కొరింథీ సంఘము, హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం వాళ్ళు చూస్తే, మీరు ఇంకా పసిపిల్లలా ఉన్నారు, నేను మీకు మాంసం పెట్టలేకపోతున్నాను, పాలతోనే పెంచుతున్నాను, మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాలి అని ఎక్కడ కూడా హెబ్రీ గ్రంథకర్త దుఃఖపడతా ఉంటాడు వాళ్ళని చూసి. ద మెసేజ్ ఏంటి సార్? బైబుల్ మెసేజ్ టు ఫాలో జీసస్. హైయెస్ట్ అనిపిస్తుంది మనకి, గ్రేటెస్ట్ అనిపిస్తుంది, అమ్మో అనిపిస్తుంది. నో, ఇట్ ఈస్ వెరీ నార్మటివ్ టు క్రిస్టియన్ లైఫ్. ఇదే నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అంటే. ఎక్స్ట్రాడినరీ కాదు ఇది. పేరుకు మాత్రమే క్రైస్తవంగా ఉండడానికి పిలువబడలా మనం. దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ ఏమంటాము బ్లెస్సింగ్ ఇన్ ఇట్. ప్రభు అంటాడు, మొదట నా రాజ్యాన్ని, మొదట నా నీతిని మీరు వెతకండి. యు పుట్ మీ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నేను మొన్న మా బ్రదర్ యూత్లో మాట్లాడుతూ వచ్చా, దేవుణ్ణి సీరియస్గా తీసుకున్న, బైబిల్లో మీరు చూడండి ఎన్నో స్టోరీస్ కనపడతాయి. దేవుణ్ణి సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆర్డినరీగా జీవించరు. దేవుడు వాళ్ళని ఎక్స్ట్రాడినరీగా హెచ్చించాడు, బ్లెస్ చేశాడు. ఒక గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరి తీసుకొచ్చి రాజు సింహాసనం మీద పెట్టాడు ఇజ్రాయెల్ మొత్తానికి. ఆల్మోస్ట్ అక్కడ చూస్తే గొప్ప గొప్ప దేశాలు మొత్తాన్ని జయించాడు డేవిడ్. ఫిలిస్తీన్లు, అమాలేకులు, ఆఫ్ ఎనిమీస్ని, జెబూసీలు ఫినిష్ చేస్తాడు డేవిడ్. ఒక ఆర్డినరీ పర్సన్స్ వీళ్ళు. పీటర్ ఫర్ ఎగ్జాంపుల్, చేపలు పట్టుకునే వాడిని ప్రవక్త ఏమంటాం అపోస్తలుగా ప్రపంచానికి చేస్తాడు. భూలోకమును తలకిందులు చేశారు వాళ్ళు. యు టేక్ ఎనీ ఎగ్జాంపుల్. సో ఒక స్లేవ్ బాయ్, ఎవరు? జోసెఫ్, డేనియల్, షడ్రక్, మెషక్, దే ఆర్ ద స్లేవ్స్ ఐగుప్తులోను బాబిలోన్లో. బట్ దే టుక్ గాడ్ సీరియస్లీ. వాళ్ళు దేవుణ్ణి సీరియస్గా తీసుకోవడంతో వాళ్ళు ఏమైపోయారు? హిస్టరీ మేకర్స్ అయ్యారు. హిస్టరీలో కలిసిపోలే వాళ్ళు అందరితో పాటు. వాళ్ళ లైఫ్స్ అట్లా కనుమరుగు కాల. బట్ దే బికేమ్ హిస్టరీ, పార్ట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుణ్ణి సీరియస్గా తీసుకోవడం, యేసుని సీరియస్గా తీసుకోవడం, నేను ఆయనలా మారాలి, ఆయనను వెంబడించాలి. దీనికి ఒక మిస్టరీ ఉంది. అదే ఇందాక చెప్తున్నాను నేను. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఏంటంటే ఒకటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఏముంది రాబడింది అక్కడ తిమోతి పత్రికలో చూడండి, దైవభక్తిని గూర్చిన మర్మము అంటూ ఇందాక తిమోతి పత్రికలో ఫస్ట్ మనం రాస్తాం కదా, నిరాక్షేపముగా ఏంటంట మర్మము. ఇమ్మీడియట్గా ఏముంది? ఆయన. ఏంటి మర్మము? మర్మం ఏంటి ఇక్కడ? ఆయన. ఆయనే మర్మం. జనరల్గా మర్మము అనగానే ఒక ప్రిన్సిపలో, ఒక థియాలజీనో, ఒక డాక్టరీనో అనుకుంటాం, అంతేనా?
జనరల్గా మర్మం అంటే ఒక పర్సన్కి మనం ఆపాదించాం కదా మర్మం అంటే ఏదో ఒక అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం రాయబడింది తెలుసా మర్మం అంటే? క్రైస్ట్ హిమ్సెల్ఫ్, నాట్ ఎ డాక్ట్రిన్, నాట్ ఎ టీచింగ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఎ రిలీజియన్. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తే ఇక్కడ ఒక మర్మం. ఎట్లా? మీరు ఇజ్రాయేలీలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని శోధించారు, సనిగారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సిన్. అది క్రైస్తవులుగా ప్రియులరా, మనము దేవుణ్ణి శోధించకూడదు, సనగకూడదు, గొనకూడదు, దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. మోషే మీద సనిగారు, కానీ దేవుడు ఏమన్నా తెలుసా? మోషే వాళ్ళు నీ మీద కాదు సనుగుతుంది, వాళ్ళు నా మీద సనుగుతున్నారు. సమూయేలుతో అంటాడు, వాళ్ళు నిన్ను కాదు రిజెక్ట్ చేసింది, నన్ను రిజెక్ట్ చేశారు. క్రైస్తవులుగా మనం చేసేది ఏదైనా ఇట్ డైరెక్ట్లీ ఇట్ రిలేట్స్ విత్ గాడ్. ఒక భార్య భర్తతో గొడవ పడింది అనుకోండి, కంప్లైంట్ చేసింది అనుకోండి, సరిగింది అనుకోండి, దాని మీనింగ్ ఏం తెలుసా? ప్రభు మీద సరిగింది. ప్రభు ఇదిగో ఇటువంటి వాడు నాకు ఇచ్చావని నువ్వు సనుగుతున్నావు. నిజంగా ఎంతమంది సిస్టర్స్ యు ఆర్ థ్యాంక్ఫుల్ అబౌట్ యువర్ హస్బెండ్స్? అట్లీస్ట్ రిలక్టెంట్గా, కనీసం ఇష్టం లేకపోయినా హోప్ యు ఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ హస్బెండ్స్. ఎందుకు బైబిల్ సెలవిస్తుంది, బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని యొద్ద నుంచి వచ్చింది ఏదైనా అది శ్రేష్టమైనది, పరిపూర్ణం, బైబిల్ సెలవిస్తుంది. సో ఈ యొక్క దీన్ని కల్టివేట్ చేసుకోవాలి మనం. ఓకే, ఏంటది? సనగొద్దు, గొనగొద్దు. ఇజ్రాయిల్ అలా సనిగి గొనిగి కూలారు, 1000 మంది కూలారని రాయబడ్డారు. యూ కెనాట్ గ్రో. కనుక ఏమొచ్చింది? సర్పాలు వచ్చి వాళ్ళని కాటేశాయి. సాతానికి అవకాశం దొరికింది. మన లైఫ్లో ఒక దేవుణ్ణి సనిగిన ఏ వ్యక్తి మీద గొనుగున్నా, లేకపోతే డిస్కంటెంట్మెంట్ ఉన్నా, డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా, యూ హ్యావ్ ఓపెన్ ఆపర్చునిటీ ఫర్ ద డెవిల్ టు యాక్ట్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. డోర్ తెరిచేసాను. ఏమైంది? సర్పాలు వచ్చి వాళ్ళని కాటేశాయి, చచ్చిపోతున్నారు. అందరూ ఏడ్చారు, అయ్యా ఏం చేయాలనేసి. ఏమన్నాడు అప్పుడు? దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. చెప్పండి, వాట్ ఈస్ ద ప్రొవిజన్? ఒక ఇత్తడి సర్పం చేయి, ఒక కట్టు కట్టి దాని పైకి ఎత్తిపట్టు. దాన్ని ఎత్తిపట్టినప్పుడు ఏం చేయాలి? వాళ్ళంతా దాని ముందు పూజించాలా, భజన చేయాలా, వర్షిప్ చేయాలి, దానిలో టెంకాయలు కొట్టాలా? నథింగ్. నిదానించి నువ్వు దాన్ని చూస్తే చాలు అన్నాడు. నువ్వు సేవ్ అయిపోతావు, రక్షించబడతావు. యెషయా గ్రంథం రాయబడింది, భూదిగంత వాసులారా నా వైపు చూచి రక్షణ పొందని చాలు. అదేంటి ఇంత సింపులా? చూచానులా, నిదానించి చూడాలంట. అప్పుడే నాకు రక్షణ. ఇక్కడే ఉంది సీక్రెట్ అంతా కూడా. వ్రేలాడ్చు ఇదే ఎగ్జాంపుల్ని నికోదేము కాన్వర్సేషన్లో యేసుప్రభువు తీసుకొస్తారు. ఆ ఇత్తడి సర్పాన్ని తనే అని చెప్తాడు యేసుప్రభువు. వెన్ జీసస్ ఈజ్ లిఫ్టెడ్ అప్ లైక్ దట్ బ్రాంజ్ సర్పెంట్, ఐ విల్ డ్రా ఆల్ పీపుల్. అందరూ నా దగ్గరికి వస్తారు. యేసుప్రభువు ఎత్తబడ్డాడు 2000 సంవత్సరాల క్రితం సిలువ మీద. ఆయన పైకి ఎత్తారు. ఆయన జడ్జిమెంట్ వచ్చేదానికి. మ్రాను మీద వ్రేలాడినది శాపగ్రస్తమైనది. ఆయన మన కొరకు శాపముగా మారాడు. ఆయన ఏం చేయాలి? ప్రపంచం అంతా ఇప్పుడు ఆయన చూస్తే సిలువ దగ్గరికి వెళ్ళి సిలువలో వేలాడుతున్న యేసుని అలా పరికించి ఆయన నిదానించి చూస్తే చాలు, వర్క్ జరిగిపోదు, రక్షణ కార్యం జరిగిపోదు. అలా చూడకుండానే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనం కలుగజేస్తుంది. మనం కూడా ఏం చేస్తామంటే దాన్ని మర్చిపోతాం సిలువని. ద వన్ రీజన్ వై చర్చ్ బ్యాక్ సైడ్ ఎందుకు కారణం చెప్పిన, సిలువలో వేలాడుతున్న యేసును మనం మర్చిపోతాం. సిలువను మర్చిపోతాం మనం. వీఆర్ ఇన్వాల్వ్ బిజీ డూయింగ్ సో మెనీ అదర్ థింగ్స్, సో మెనీ థింగ్స్. ఒక గొప్ప ప్రీచింగ్ చేశాడు, గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్. అందరూ అతను గొప్పగా అప్రిషియేట్ చేస్తారు. అబ్బా ఏం చెప్పాడు, వాక్యం సూపర్ అనేసి అందరూ సంతోషపడతారు. ఇతను కూడా చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట, చాలా మంచి వాక్యం చెప్పాననేసి. వచ్చి కూర్చున్నాడంట. అక్కడ ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్ కూర్చున్నాడు. ఆయన ఒక సాధారణమైన పెద్ద వ్యక్తి. ఆయన ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ థరోలీ అప్సెట్ విత్ యువర్ మెసేజ్ అన్నాడంట. అందరూ ఏమన్నారు ఇతని మెసేజ్ చూసి, బా సూపర్ మెసేజ్ చెప్పాడు. ఆయన ఏమన్నా తెలుసా మ్యాన్ ఆఫ్ గాడ్, నేను చాలా దుఃఖపడుతున్నాను, ఐఎమ్ వెరీ అప్సెట్ అయ్యాను అన్నాడు. ఎందుకు అలా అన్నారు? ఏం జరిగింది? అంత బాగానే అయిపోయాను కదంటే, వెర్ ఈజ్ క్రాస్? సిలువలో వేలాడుతున్న యేసుని ఎక్కడ నువ్వు మాట్లాడావు అంటాడంట.
ద సెంట్రాలిటీ, ద సెంట్రల్ థీమ్, ద కోర్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ క్రాస్. పౌలు అదే అంటున్నాడు, సిలువ వేయబడిన యేసుని తప్ప నేను మీ మధ్య నేను ఎరగకుండా ఏది ఎరగలేదు అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సిలువ గురించే మాట్లాడతాను. సిలువలో యేసుక్రీస్తు వారు నా కోసం అన్నీ చేశాడు పిల్లరా. ఆయన ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది సిలువలో. అట్లీస్ట్ 8 థింగ్స్ జరిగాయి. ఐ థింక్ నాకు లాస్ట్ టైం నేను మీతో చెప్పినట్టు గుర్తున్నాను, మళ్ళీ నాకు అదే ప్రేరణ వస్తాం. 8 విషయాలు సిలువలో మన కోసం ప్రభు చేశారు. ఎక్స్చేంజ్ జరిగింది అక్కడ. బార్టర్ సిస్టమ్ అంటారు. నా టమాటాలు నువ్వు తీసుకో, నీ మునక్కాయలు నాకు డబ్బులు లేనప్పుడు మనకి ఎర్లీ సిస్టమ్ ఒకటి ఉండేది, దాన్ని బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ అనమాట ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సిలువలో ఒక గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్. ఏంటి చెప్పనా? వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అసలు అది అర్థం కాకుండా సిలువ క్రిస్టియన్ లైఫ్లో ప్రోగ్రెస్ కాం మనం. ఈ మర్మం అదే. ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడైన మానవుడు సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ద వర్డ్, ద గాడ్ బికేమ్ ఫ్లెష్. ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఫస్ట్ స్టెప్ అది. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన మహిమను దేవునితో సమానుడిగా ఉంటే విడిచిపెట్టుకుని భాగ్యంగా ఎంచుకొనక తను తగ్గించుకుని ఈ లోకానికి రావటం, రక్త మాంసం ధరించడం, ఒక సశరీరుడిగా రావటం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఏముంది? వెల్కమ్ టు దట్ అగైన్. ఆత్మ విషయమున నీతిపరుడని. ఎప్పుడు జరిగింది అది? ఆత్మ విషయంలో ఆయన నీతిపరుడు. ఇంగ్లీష్ చదువుతారా? ఎవరి దగ్గర ఇంగ్లీష్ ఉంటే? నాన్న ఇంగ్లీష్ చదువుతావా? అలా తిమోతి. God manifest in the flesh. Yeah. Justified in the spirit. What do you mean by justified in the spirit? ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంది? NASB చదవండి ఒకసారి. ఫినా విండికేటెడ్. నీతిపరుడని రుజువుపరచబడ్డాడు ఆయన. ఎప్పుడు జరిగింది? ఆయన నీతిపరుడని రుజువుపరచడం ఎప్పుడు జరిగింది? అవునా? ఆయనలో ఏ పాపము లేదు అని రుజువు ఎప్పుడు జరిగింది? తిరిగి లేచినప్పుడు. కీర్తనకారుడు 16లో ఆయన గురించి ప్రొఫెసీ చేస్తూ, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడు. ఎందుకని? మిగతా వారి శరీరం లాగా ఆయన శరీరం కుళ్ళిపోకూడదు. యేసుప్రభువు వారు చెప్పాడు, ఇదిగో నేను తిరిగి 3వ దినాన్ని లెగుస్తాను. రుజువేంటి? ఆయన దేవుని కుమారుడిగా. ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువు, 4 నుంచి 6 వరకు. ఆయన దేవుని కుమారుడిగా మహిమతో ఎప్పుడు రుజువుపరచబడ్డాడు? ఫర్ ది ఫస్ట్ టైం. 4వ వచనం. He was declared the Son of God with power by the resurrection from the dead. శరీర రీతిగా ఆయనకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి? దావీదు కుమారుడు. మృతులలోంచి పునరుద్ధానుడైనందున then it is proven his spirit is holiness. ఆయన పరిశుద్ధమైన ఆత్మ అని ఎప్పుడు ఎలా తెరవబడింది అందరికీ? ఆయన లేచాడు కనుక. ఆయన కూడా నీలాగా నాలాగా పాప స్వభావం పాపం కలిగిన ఆత్మ అయితే తిరిగి లేపబడతాడా? నో. ఆయన లేచే వరకు కూడా ఆయనకు అథెంటిసిటీ ఆఫ్ హిస్ సన్షిప్, దేవుని కుమారుడిగా రుజువు కాల. ప్రభావంతో మహిమతో రుజువు ఎప్పుడైందంటే అందరూ కూడా చూసేది ఎప్పుడైతే ఆయన హీ కాంకర్డ్ ద డెత్. దట్ ఈస్ కాల్డ్ విండికేటెడ్, లైక్ ద జడ్జ్డ్. నీతిపరుడని రుజువుపరచబడ్డాడు. చూడండి కేర్ఫుల్గా. సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ కాల్డ్ డిసెన్షన్. ఫస్ట్ అడ్వెంట్ అంటాం. మొదటిసారి ఆయన ఈ లోకానికి రావటం. వచ్చి 33.5 years పరిశుద్ధంగా నీతిగా జీవించాడు. ఏ పాపము చేయలే. హెబ్రీ 4 రాబడిన ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడినను పాపము చేయలే. He lived absolutely sinless life. 3.5 years, 33.5 years. తర్వాత సిలువ వేయబడ్డాడు.
He came down, he lived a righteous life, sinless life. He was crucified and buried. పాతిపెట్టబడ్డాడు. మూడో దినమున తిరిగి లేపబడ్డాడు. ఎవరు లేపింది ఆయన్ని? రోమా 8 ప్రకారము దేవుని యొక్క తండ్రి అయిన ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ అని రాయబడింది. ద స్పిరిట్ ఆఫ్ ద ఫాదర్. ఇక్కడ కూడా మీరు అదే రాయబడిందా? 4లో కూడా అదే రాయాలి. రోమా 4లో 1:4. పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావంతో నిరూపించబడను. ఓకే, తర్వాత చాలమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ దీనికి వద్దాం. నిరాక్షేపంగా మీరు చదివారు కదా జడ్జి తర్వాత. తర్వాత ఏమాడంట? దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఈ స్టెప్స్ అంటున్నాడు. ఇది మనకు అర్థం కాకుండా భక్తిలో, పవిత్రతలో, గ్లోరీ లేకపోతే గాడ్లీనెస్లో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళము. దానికి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతారా? అదే చూద్దాం. ఏంటంట, యేసు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. గాడ్ బికేమ్ ఫ్లెష్. 33.5 years ఆయన జీవించాడు పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా. అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఫస్ట్ సిలువలో జరిగిన 8 విషయాలు నేను మీకు చెప్పిన తర్వాత దీనికి వస్తాను క్లుప్తంగా, డీటెయిల్ కాదు. మీరు చెప్పగలరా ఒకసారి? వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఫర్గివ్నెస్, వెరీ గుడ్. ఫర్గివ్నెస్ ఆఫ్ ద సిన్స్. ఇంకా సారీ మిమ్మల్ని ట్రబుల్ పెడుతున్నాను నేనేమన్నా? లేదు కదా. ఇట్లా అడుగుతుంటే నిద్ర కూడా రాదని అడుగుతుంది. ఇది ఒక టెక్నిక్ అంతే. యాక్చువల్గా నేను జువాలజీ లెక్చరర్ ఒకప్పుడు. సో ఐ వాంట్ క్లాస్ ఐ వాంట్ టు బి అలర్ట్ అన్నట్టుగా నేను అడుగుతూ ఉంటాను మామూలుగా. చెప్పండి ఏమ్మా? తల్లికి రెస్పాన్సిబిలిటీ. ఎస్, 7 మాటల్లో 1 మాట చెప్పారు మీరు కదా. వెరీ గుడ్. చెప్పండి. నీతిమంతుడిగా దేవుడు మనల్ని. వెరీ గుడ్, నైస్. సరే, నాకు టైం లేదు కదా, నేనే చెప్తాను, వినండి కేర్ఫుల్గా. మీకు తెలియదని కాదు, గుర్తు చేస్తాను మళ్ళా. ఫస్ట్ థింగ్ ఒక్కొక్కటి చూసుకుందాం. హీ డైడ్ అవర్ డెత్. ఆయన మరణం కాదు అది. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన మరణించిన మరణము ఆయనది కాదు, మన మరణం. హీ డైడ్ అవర్ డెత్. ఎందుకు? ఒక ఎక్స్చేంజ్. దట్ హీ కెన్ గివ్ హిజ్ లైఫ్ టు అస్. మనము ఆయన జీవమును ఈ లోకంలో మనము కలిగి జీవించాలి. అందుకే రోమా 8 అంటాడు, 6లో మనం ఈ నూతన జీవము కలిగి నడుచుకున్నట్లుగా. హీ ఎక్స్పెక్ట్స్ అస్ టు లివ్ హిజ్ లైఫ్. ఇప్పుడు ఎవరు బతుకుతున్నారు? మనం బతుకుతున్నాం, ఆయన బతుకుతున్నాడా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ పండుకునే వరకు హూ ఈజ్ లివింగ్? మనం, ఆయన. ఆలోచించి చెప్పండి. గలతీ 2:20 పౌలు అంటాడు, ఇక జీవించువాడని నేను కాదు, నాయందు నివసించిన క్రీస్తే, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన జీవిస్తున్నా అంటాడు. అంటే మనం జీవిస్తున్నప్పుడు మనుషులు రికగ్నైజ్ చేయాలి, వీడు శ్రీధర్ కాదు అంటే. క్రైస్ట్ మస్ట్ బి సీన్. నా మాటలు, నా యొక్క నడక. క్రైస్ట్ ఫర్గివ్స్ పీపుల్. అందరినీ క్షమిస్తా, అందరిని ప్రేమిస్తా. క్రీస్తు అందరిని ప్రేమిస్తాడు. ఆయన ఒక చెంప మీద కొడితే ఆయన ఏం తిరిగి చెంప మీద కొట్టట్లా. ఒక మాట అంటే 10 మాట అనట్లేదు ఆయన. We need to test ourselves which life we are living. మనము మన బతుకులే బతకటానికి బతుకుతుంటే ఆయన చచ్చిపోయింది ఎందుకు? ఇంకా ఆయన మరణం వృధా అయినట్లే కదా. గలతీ 2:20 అది డాక్టరల్ స్టేట్మెంట్ కాదు, దట్ ఈస్ హిస్ పర్సనల్ టెస్టిమనీ. అది ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తే అంటే. పౌలు మీరు గమనిస్తే పౌలు కనపడ్డాడు అసలు.
క్రైస్టే కనపడతాడు పౌలు లైఫ్ మొత్తం కూడా. అందుకే నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారము మీరు నన్ను వెంబడించండి ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మనం చేయగలుగుతాం అట్లా? మన కలీగ్స్ ముందు, రిలేటివ్స్ ముందు, మన బంధువుల ముందు, మన పిల్లల ముందు కెన్ వి డెమాన్స్ట్రేట్ దట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద హెడ్ నాలెడ్జ్, నాట్ జస్ట్ గో టు హెవెన్. చాలామంది అడిగితే ఎందుకు నమ్ముకున్న ప్రభువుని అంటే నేను పరలోకానికి పోతానుగా అంటాడు. పరలోకానికి పోవడానికి కాదు క్రైస్తవ్యం. పరలోకాన్ని కిందకి తీసుకొచ్చారు యేసు ప్రభు వారు. ఈ లోకంలో పరలోకపు జీవితాన్ని జీవించడానికి ఆయన వచ్చింది. ఎప్పుడో పరలోకంకి వెళ్ళి భజనలు చేయడానికి, నిత్యత్వంలోకి వెళ్ళడానికి కాదు. అది సెకండరీ. అది సో ఫస్ట్ వన్, హీ డైడ్ దట్ వి మే లివ్ హిజ్ లైఫ్, ఎక్స్చేంజ్. రెండవది, he became curse that you might become the blessing. మనమందరం శాపము కింద ఉన్నాం. బైబిల్ సెలవిస్తుంది. ఒక్క ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోయినా అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినట్లే. గలతీ యాకోబు పత్రికలో రాయబడింది. ధర్మశాస్త్రం ఎవడైతే ఫెయిల్ అవుతాడో శాపగ్రస్తుని రాయబడింది. వీఆర్ ఆల్ అండర్ కర్స్ ట్రెమండస్లీ. ద ఓన్లీ వన్ మ్యాన్ కర్స్లెస్, కర్స్ లేకుండా ఆశీర్వాదం మనకు యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు. మనకి ధర్మశాస్త్రం రాయబడింది, ఓన్లీ శాపగ్రస్తుడే మ్రానికి వేలాడి చంపేస్తారు. హీ బికేమ్ కర్స్ దట్ యూ మైట్ బికమ్ ద బ్లెస్సింగ్. ఇది అర్థం చేసుకోవాలి. ప్రభువును ఆశీర్వదించు, నాకు ఉద్యోగం, రోగం తప్పించు, పిల్లలు పెళ్లి చేయి, ఈ కాదు ఆశీర్వాదాలు అంటే. ఆశీర్వదించండి కాదంటుంది అక్కడ, ఆశీర్వాదముగా చేయి ప్రభువా. యు మస్ట్ బి ఎ బ్లెస్సింగ్ అంటే అర్థం తెలుసా? అనేక మందికి నువ్వు దీవెనగా ఉండడం. నీ ఒక గోధుమ గింజ చచ్చిపోతే గోధుమ గింజ వేల గోధుమ గింజలు పుట్టాలి. అన్లెస్ యూ డై టు ద సెల్ఫ్, నీ నుంచి ప్రొడక్షన్ రాదు. నన్ను ఎవరు ముట్టొద్దు, నన్ను ఎవరు ఏమనకూడదు, నాకు నేనే బ్రతుకుతానంటే షెల్ఫ్లో గోధుమ గింజ పెట్టినట్టుగానే బతుకుతాం మనం. అది చక్కగా మంచి కనపడదు, కానీ యూస్లెస్గా మారిపోద్ది. అది అబ్రహామును అనింది దేవుడు, అబ్రహాం ఐ బ్లెస్ యూ, ఐ మేక్ యూ గ్రేట్ అంటే ఆపట్ల. లాస్ట్ వర్డ్ ఏమన్నాడు తెలుసా? యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ అబ్రహాం, యూ బికమ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్. నీలోంచి జనాంగాలు రావాలి. ఎంతమందికి నువ్వు ఇప్పటిదాకా ఆశీర్వాదంగా ఉన్నావు? నీలోంచి ఎంతమంది వచ్చారు బయటికి? వి లివ్ సో సెల్ఫిష్ లైఫ్స్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్ అనమాట. పక్కింటోడికి కూడా నేను రూపాయి ఇవ్వను లేకపోతే, అవసరం లేకపోతే. సో సెల్ఫిష్. That is not Christianity. He became curse that we might become the blessing. దేవుడు నిన్ను బ్లెస్ చేసింది ఒక ఇల్లు కట్టుకొని, నేను కారు కొనుక్కొని, నాకు నేను బ్రతకడానికి కాదు పిల్లలు. సో దట్ యూ కెన్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. జనరస్గా పూర్ పీపుల్కి ఇస్తావని, ఆయన రాజ్యం విస్తరించడంలో నువ్వు నీ డబ్బులు పెడతావని. ఒక క్వశ్చన్ అడుగుతా, హౌ మచ్ మనీ యూ గివ్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్, ఫర్ ద ఫర్దరెన్స్ ఆఫ్ ద గాస్పెల్? సువార్త బూదిగంతం వరకు సువార్త వెళ్ళాలి. ఈ సువార్త విషయంలో మీరు ఎంత మీ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు? ఎంత సువార్త నిమిత్తము, లేకపోతే దేవుని రాజ్యం ఎంత ప్రార్థన చేస్తారు కనీసం? వి నీడ్ టు టెస్ట్. నా ప్రార్థన ఏంటి? నేను బాగుండాలి, నా పిల్లలు, నా ఫ్యామిలీ, ప్రభు నాకు ఇది రౌండింగ్ సెంటర్డ్ అరౌండ్ ఆర్జెల్స్. అది క్రిస్టియానిటీ కానే కాదు. మనకు అర్థం కాలేదు అసలు క్రాస్. దేవుడు మనల్ని ఆశీర్వాదంగా ఉంచాడు. వెన్ ఈస్ ద లాస్ట్ టైం దట్ యూ షేర్డ్ యువర్ టెస్టిమనీ? సువార్త ఒక వ్యక్తికి చెప్పి ఎంతకాలం అయింది మనం? యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ ద లాస్ట్ సోల్స్. హూ విల్ టేక్ దిస్ కమిషన్? బూదిగంతముల వరకు మీరు వెళ్ళి నా సువార్తను ఎవరు చేస్తారు? అది బైబిల్ సెలవిస్తుంది. యేసు నామములో ప్రార్థన చేస్తే రక్షించబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? యేసు నామం వారికి తెలియకుండా. నేను చెప్పట్లా, పౌలు అన్న మాట్లాడదు మొదటి రోమపత్రిక 10వ అధ్యాయంలో. వాళ్ళు స్వార్థ వినకుండా వారు ఎలా నమ్ముతారు? స్వార్థ ప్రకటన చేయకుండా వాళ్ళు స్వార్థ ఎలా వినగలుగుతారు? పంపబడకుండా ఒకడు స్వార్థకుడు వెళ్ళి స్వార్థ ఎలా చేస్తారు? ఇట్స్ డిఫరెంట్ లేస్. వెళ్తే నువ్వు వెళ్ళి స్వార్థ చెప్పు, నువ్వు వెళ్ళకపోతే నువ్వు పంపు. ఎలా పంపొచ్చు? నేను స్వార్థకు నేను పంపొచ్చు. యూ కెన్ కాంట్రిబ్యూట్. దేవుడు నాకు ఒక ఆశీర్వదిస్తే నాకు నా కొరకు కాదు పిల్లారా, 2 రీజన్స్ కోసం. ఆయన రాజ్య విస్తరణకి, పేదవాళ్ళకి ఇవ్వడం కోసం.
దీన్నే నీతిని ప్రాక్టీస్ చేయడం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ద త్రీ ప్రాక్టీసెస్ ఆఫ్ రైచియస్నెస్. ఒకటి గివింగ్, ధర్మం చేయటం. రెండవది ప్రార్థన చేయటం. మూడవది ఉపవాసం. ఇవి రక్షణ పొందిన వ్యక్తికి లక్షణాలు. అండ్ ద థర్డ్ వన్, ఆయన ఎలా చనిపోయాడు? స్ట్రిప్డ్ ఆఫ్, వాస్ నేకెడ్, దిగంబరుడుగా, అవమానంకి, ఓపెన్ షేమ్కి అప్పగించబడ్డాడు. ఎందుకో తెలుసా? నీకు ఘనతనివ్వటానికి, నీకు తన మహిమ వస్త్రమును కప్పటానికి, ఈ లోకంలో నిన్ను ఘనంగా ఆయన మహిమనిచ్చి ఆయన నీతి వస్త్రాన్ని కప్పటానికి. నేను ఇప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన అవమానము, ఆయన అవమానించబడి తన మహిమను, ఘనతను తిరిగి నాకు ఇచ్చాడు. బై క్లోతింగ్ మీ విత్ హిస్ రైచియస్నెస్ అండ్ గ్లోరీ. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఆయన గాయముల చేత నాకు స్వస్థత కలిగించాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కొంచెమైనా స్వస్థత లేదు అని రాయబడింది. మన సోల్స్ పాపాల చేత క్రష్ చేయబడ్డాయి, బ్రూయిజ్డ్ అని రాయబడ్డాయి. అటువంటి మానవుణ్ణి హీ బికేమ్ ద బామ్ ఆఫ్ గిలియడ్. గిలాదు గుగ్గిలంగా మారాడు ఆయన. మరి జండు బామ్ అంటాం కదా, పెయిన్ కిల్లర్. హీ బికేమ్ ద బామ్ ఆఫ్ గిలియడ్. ఆయన పేరు గిలాదు గుగ్గిలం. ఆయన ఈ సోల్ని హీల్ చేశాడు. ఇంటర్నల్ హీలింగ్ జరిగింది. యెషయా గ్రంథం 61లో చూస్తాం. విరిగి నలిగిన వాటిని ఆయన మళ్ళీ ఫిక్స్ చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో గాయాలు లోపల. సిన్ విల్ బ్రేక్ యూ లైక్ ఎనీథింగ్. పాపము మనిషి హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది. అవమానాలు, నిందలతో చిన్నప్పటి నుంచి జరుగుతుంది తెలుసా? బేబీ పుట్టక మునుపు నుంచే ఆ బిడ్డ సోల్ క్రష్ అయిపోతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉంది అనుకోండి ఒక బేబీ, లోపల పాపం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలా జరుగుతుంది స్పిరిచువల్ రెల్మ్లో. లోపల బేబీ గర్ల్ ఉంది, కానీ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? న్యాచురల్గా బాయ్. ఇండియన్ కల్చర్, ఇండియాకి పట్టిన దరిద్రం. అది ఏం చేస్తాం? బాయ్సే కావాలి, గర్ల్స్ వద్దా? యేసుక్రీస్తు బాయ్స్ని ప్రేమించాడా? లోపల బేబీ ఉంది, గర్ల్ ఉంది. పేరెంట్స్ ఎవరు కోరుకుంటున్నారు? బాయ్ కావాలి. వాడి కోసం ప్లాన్లు వేసుకుంటా ఉన్నారు. వాడి కోసం బట్టలు కూడా కొనుక్కొని పెడతారు. అమ్మాయి లోపల మీకు తెలుసా బేబీ వింటుంటుందని? కడుపులో ఉన్న బేబీ పేరెంట్స్ కాన్వర్జేషన్ వింటూ ఉంటుంది. అప్పటి నుంచి ఆ బేబీ, నా పేరెంట్స్ నన్ను కోరుకోవట్లేదు, వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, హర్ హార్ట్ ఈస్ బ్రోకెన్. పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆవిడ లోపల ఉన్న బేబీ ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోద్ది. పెద్ద విరుస్తారు, ఆడపిల్ల పుట్టిందంటారు, పెద్ద విరుస్తారు కదా. దట్ బేబీ ఈస్ లైక్ క్రష్డ్ ఇన్ ద స్పిరిట్. ముక్కలు అయిపోద్ది. తెలియదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒక ఇన్సెక్యూరిటీలో, ఒక అవమానంలో, బాధలో బేబీ పెరుగుతూ ఉంటుంది. కనపడదు అవన్నీ కూడా మనకి. జీసస్ హీల్స్ దోస్ బ్రోకెన్నెస్. వాటిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన అర్థమవుతుందా? సో హీ డైడ్. ఆయన గాయముల ద్వారా మనకి స్వస్థత, మన సోల్కి, స్పిరిట్కి, మన బాడీకి కూడా స్వస్థతనిస్తాడు ఆయన. ఎన్నో పాయింట్ అది? 4th పాయింట్. నెక్స్ట్, ఆయన చేసిన అనదర్ గ్రేటెస్ట్ థింగ్ తెలుసా? ఆయన సిలువలో మనతో కూడా మరణించారు. రోమపత్రిక 6:6. ఆయన ఎందుకు మరణించాడంటే నా సెల్ఫ్, నా ప్రాచీన స్వభావమును సిలువ వేయటానికి, అడామిక్ స్పిరిట్ని క్రష్ చేయడానికి. ఏ ధర్మశాస్త్రము, ఏ మంచి బోధ, ఏ సత్సంగంతో మారని మానవుడు యొక్క ప్రాచీన బుద్ధి, స్వభావము యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఫినిష్ చేశాడు అనమాట. దట్ ఈస్ ద 6th వన్. సిలువ మీద సాతాను ఆయన తల చితకు దొక్కాడు. దట్ ఈస్ ద 7th వన్. అండ్ హీ హెస్ ఓవర్కమ్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లౌకిక ఆత్మను కూడా, దిస్ ఈవిల్ ఏజ్ను కూడా ఆయన కాంకర్ చేశాడు. అట్లీస్ట్ 4 things he did on the cross. Listen carefully. మానవుణ్ణి అనాది నుంచి బానిసత్వం నడిపిస్తున్న పాపమును ఆయన, పాప ముళ్ళు విరిచివేసి ఆయన మరణం ద్వారా. మరణపు ముళ్ళు విరవడం అంటే ఏంటి తెలుసా? మరణాన్ని, పాప ముళ్ళు ఎందుకు విరిచాడు తెలుసా? గాడ్స్ రైచియస్నెస్. యేసు ప్రభు వారు. యేసు ఎవరంటే దేవుని యొక్క నీతి, దేవుని యొక్క మూర్తిమంతం, ఆయన దేవుని యొక్క స్వభావము. ఈజ్ ద గ్రేడియన్స్ అండ్ అబ్సల్యూట్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ నీతి, ఆ మహిమ, ఆ పరిశుద్ధత నాకు ఇవ్వటానికి బైబిల్ సెలవిస్తుంది. హీ బికేమ్ సిన్. ఒక్క లైన్ నేను మీ ముందు చదువుతాను, నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ వచనం అది.
5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు ఏంటంట, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపిగా కాదు. జీసస్ ఈజ్ నెవర్ ఎ సిన్నర్. ఒక్క పాపం కూడా ఆయన చేయలే. బట్ హీ బికేమ్ సిన్. సిన్నర్కి సిన్కి తేడా ఉందా? సిన్నర్ అంటే ఎవరినంటాం? పాపం చేస్తే. ఆయన చేయలే. బట్ హీ బికేమ్ సిన్. ఎందుకు సిన్ అయ్యాడు ఆయన? ఎందుకు పాపంగా చేయబడ్డాడు? ఆర్ సిన్ ఈస్ పుట్ ఆన్ హిమ్. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు కనుక హీ బికేమ్ సిన్. ఎందుకు? దట్ నీతిమంతులుగా చేయటం అనేది ఒక విషయం అయితే అది కాదు, అంతకంటే గొప్పది దేవుని నీతిగా చేయటం కోసం. నిన్ను చూస్తే జనాలకు ఏమర్థం కావు తెలుసా? గాడ్స్ రైచియస్నెస్ నీలో కనపడాలి. we are the representation of God's righteousness in this world. అందుకు ఆయన మరణించింది. ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే నేను ఆయన నీతిని అవటానికి. ఇది సిలువలో జరిగిన కార్యం. మర్మం ఏంటంటే, గాడ్లీనెస్కి మర్మం ఏంటి తెలుసా? ఈ యేసును, సిలువలో వెళ్ళని యేసును ఇప్పుడు నేను నిదానించి కళ్ళారా చూడాలి. ఆయన్ని ఎత్తబడిన సర్పాన్ని, మోషే ఎత్తబడిన సర్పాన్ని వాళ్ళందరూ ఏం చేశారు? నిదానించి చూసినప్పుడు ఏమైంది? వారు స్వస్థపరచబడి రక్షించబడ్డారు. బల్ల ఇచ్చేటప్పుడు యేసుప్రభు వారు ఒక రొట్టెని ఎత్తుకొని ఇట్లా హీ లిఫ్టెడ్ అప్ ద బ్రెడ్. రొట్టెని ఎత్తి అందరికి చూపించారు వాళ్ళ బ్రదర్స్, అండ్ హీ బ్రోక్ ఇట్. ఆయన విరిచినప్పుడు వారు కళ్ళారా చూడాలి. దాన్ని చూస్తారా మీరు? రొట్టె విరిచినప్పుడు మీరు కళ్ళారా చూస్తారా? యేసు విరవబడడం. అందుకే మొదటి యోహాను అంటాడు 1వ అధ్యాయంలో, మేము దేన్ని చూచామో, దేన్ని తాకానో, నిదానించి మేము దేన్ని కనుగొన్నామో. దట్ ఈస్ క్రైస్ట్. తాకిన అనుభవం, అది చూచిన అనుభవం అనమాట. ఆ యేసుని మీకు ప్రకటిస్తున్నామంటాడు యోహాను. సో ఎందరైతే ఆ యేసుని చూస్తారో ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చూసినప్పుడు ఏమైందంటే, ఐఎమ్ సేవ్డ్. సిలువలో నా కోసం ఆయన ఏమేమి చేసి ఎక్స్చేంజ్ ఏమేమి జరిగిందో ఆ ఎక్స్చేంజ్ నాలో జరగడం మొదలవుతుంది. నేను ఆశీర్వాదంగా ఉంటాను. నా ప్రతిసారి కూడా నా ముందు సిలువ కనపడుతూ ఉండాలి. దిస్ ఇస్ క్రిస్టియన్ ఛాలెంజ్. ఇది గల్తీ పత్రిక ఎందుకు రాశారు తెలుసా? ఓ అవివేకులైన గల్తీలారా, బుద్ధి లేదా మీకు? యు ఫూలిష్ గలేషియన్స్. ఇంత త్వరగా మీరు ఎలా తప్పిపోయారు? వాట్ హ్యాపెండ్ టు గలేషియన్స్? ఇంత త్వరగా ఒక్క లైన్ చూడండి దయచేసి. గల్తీ పత్రిక 1 నుంచి చదవండి. 3వ అధ్యాయం 1 నుంచి. ఓ అవివేకులను గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? యేసుని మేము ఎలా ప్రదర్శించాము? సిలువ వేయబడినట్టుగా ఆ యేసుని మీ ఎదుట మేము ప్రదర్శించలేదా? నేనేం చెప్పాను మీకు? సిలువ వేయబడిన యేసునే కదా మీతో మాట్లాడింది నేను ఇన్నాళ్ళు. అయితే చాలు. ఇంత త్వరగా మీరు ఆ సిలువను ఎలా పక్కన పెట్టారు? చర్చ్, మనం ఎప్పుడైతే వెన్ యూ మిస్ ద క్రాస్ని మనం మెడిటేట్ చేయటం మనం ఎప్పుడైతే ఆపేస్తామో ఏమైతే తెలుసా? మన హార్ట్స్ హార్డన్ అయిపోతాయి, హృదయం కఠినమైపోద్ది. నా ప్రభు నా కోసం ఏం చేశాడు మర్చిపోతా, త్వరగా అన్థ్యాంక్ఫుల్ అయిపోతాను నేను, కృతజ్ఞత కోల్పోతాను నేను. 2 ప్రమాదాలు ఉన్నాయి ఈ సంఘంలో జరిగిన 2 ప్రమాదాలు ఏంటంటే, యు బికమ్ ఇమ్మీడియట్గా లీగలిస్టిక్గా మారిపోతాం. మీరు విశ్వాసంతో పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అదే నెక్స్ట్ క్వశ్చన్. విశ్వాసంతో మీరు రక్షణ పొందుకున్నారా, లేకపోతే క్రియలతో పొందుకున్నారా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలతో. ఈ సంఘం ఏమైపోయింది తెలుసా? కృప నుంచి పడిపోతారు. సిలువ ఎప్పుడైతే మిస్ అవుతామో నువ్వు కృప నుంచి ఎక్కడికి పడిపోతావు? ధర్మశాస్త్రానికి, క్రియలకు పడిపోతాం. ఏమైపోతాం తెలుసా? క్రియల మైండ్ సెట్, రిలీజియస్ మైండ్ సెట్. ఓ ఈరోజు చర్చ్ కదా, చర్చ్కి వెళ్ళాలి. ఆదివారం కాబట్టి చర్చ్కి వెళ్ళాలి, లేకపోతే బైబిల్ స్టడీ కూడా బైబిల్ రావాలి, కానుకల టైమా కానుక వేయాలి. ఎవ్రీథింగ్ యూ డూ జస్ట్ యాజ్ ఎ రిలీజియన్, ఒక కస్టమ్
ఒక ఒక ఏమంటాము ట్రెడిషన్ లాగా మారిపోద్ది మన భక్తి అంతా. ఏం మిస్ అయిపోతాం సిలువ మిస్ అయితే? ప్యూరిటీ అండ్ సింపుల్ ఫెయిత్, డివోషన్ మిస్ అయిపోతాం, ప్రేమ మిస్ అయిపోతాం, ఎమోషన్ మిస్ అయిపోతాం. ఏం తిరిగి ఏముంది? ఒక రిచువల్ మాత్రమే మిగిలిద్ది మనకి. ఈ సంఘం అట్లా అయిపోయింది. ఎల్లప్పుడూ నాకు సమయం దొరికినప్పుడల్లా నా ప్రభుని యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సిలువలు నా కొరకు ప్రభువా నువ్వు మరణించావు అనేసి. నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసా? రిలీజియస్తో ఆగిపోం మనం. 5వ అధ్యాయం ఏముంటుంది తెలుసా? శరీర సంబంధమైన క్రియలు, కార్నాలిటీ బయటపడుతుంది. సకల విధమైన పాపాలన్నీ బయటకు వస్తాయి. దాన్ని కప్పుకోవడానికి ఆదివారం మళ్ళీ భక్తిపరులుగా మనం నటిస్తూ ఉంటాం. మళ్ళీ బైబిల్ పెట్టుకొని చాలా భక్తిగా. సో నటన ఎక్కువైద్దాం అన్నమాట దాన్ని కప్పుకోవడానికి. ఇదంతా కారణం ఏంటి? మన ముందు సిలువను ఎప్పుడో మర్చిపోయాం. గాడ్లీనెస్ ఎప్పుడు భక్తిలో మనం ఎదగాలంటే నా ప్రభుని యేసు సిలువదారిగా ఆయన నా ఎదురు కనపడాలి. అందుకే బల దగ్గరికి వచ్చేది మన ప్రతిసారి బల దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఏమైతే జ్ఞాపకం చేసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకుంటారు మీరు? అది చదువుతారా? మనం ఆ పోర్షన్ చదువుతామా? నన్ను జ్ఞాపకం చేసుకుంటకు డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణం. నా కొరకు నా ప్రభు ఏం చేశాడో తెలియాలి నాకు. అది పోతే అంతా పోయినట్లే. సో నా దృష్టి రెండింటి మీద పెట్టుకుని క్లోజ్ చేస్తాను ఒక 2-3 నిమిషాలు. రోహిబిపతి 12 రాయబడింది, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడువైన యేసు వైపు చూచుచు. నా దృష్టి ఫస్ట్ నా దృష్టి సిలువ వివరణ యేసు మీద ఉండాలి మొట్టమొదటిగా. అప్పుడు ఏమైంది తెలుసా? యేసు సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన సిలువకెక్కి నా కొరకు మరణించాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. కనుక నాకు కూడా అట్టి కృప, అట్టి శక్తి దొరుకుతుంది. నేను కూడా సిలువను సహించే కృప అదే రాయబడింది. చూడండి, అది హెబ్రీ 12వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. 3 చదవండి, డైరెక్ట్ సరిపోతుంది. మీరు అలసట పడకయు మీ ప్రాణములకు విసుకకయు ఉండునట్లు. అంటే మన ప్రాణాలు విసుగకూడదన్నా. ఇంకోటి ఏమన్నాడమ్మా? అలసిపోకుండా ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంట? ఇప్పుడు చదవండి. తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. బౌలుడైన యేసు కాదు మనం చూడాల్సింది, సిలువకెక్కిన యేసుని మనం చూడాలి. ఫస్ట్ ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ జీసస్ హూ ఇస్ ఆన్ ద క్రాస్. అండ్ రెండవ యేసు ఎవరో తెలుసా? సింహాసనాసీనుడు అని యేసుని చూడాలి. ఇప్పుడు అత్యున్నత స్థానంలో తండ్రి కుడి పార్శ్వమున సమస్తమును జయించిన యేసుని చూడాలి. హీ హాజ్ కాంకర్డ్ ఎవ్రీథింగ్. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ఇప్పుడు అదే రాయబడింది బైబిల్లో. హీ హాజ్ కాంకర్డ్ ఎవ్రీథింగ్. కానీ మనం మోర్ దాన్ కాంకరర్స్. అంటే ఎందుకని? ఆయన చేసిన ఫినిష్డ్ క్రాస్ వర్క్ మీద నేను బేస్ అయ్యి నేను ఇప్పుడు రాజులా జీవిస్తాను అనమాట. హీ ఫినిష్డ్ సిన్ ఆన్ ద క్రాస్. ఫస్ట్ థింగ్, రోమపతి 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూస్తే పాపమును ఆయన జడ్జ్ చేశాడు, కండెమ్డ్ ద సిన్. సిన్ ఇస్ టోటల్లీ గాన్. పాపం నీ మీద నా మీద ప్రభుత్వం చేయదు. రెండవది, మై ఓల్డ్ నేచర్, ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేశాడు. హీ క్రూసిఫైడ్ ఓల్డ్ సెల్ఫ్. సెకండ్ వన్, అని యేసు ప్రభువు అంటే నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకమును జయించవచ్చు. కారణం ఏంటి? లోకమును జయించినది మీ విశ్వాసమే. యేసునందు విశ్వాసం ఉంచితే మనం కూడా లోకమును జయిస్తాం. మూడవది. అండ్ ఫోర్త్ వన్, సాతాను తల యేసు ప్రభువారు చితక దొక్కాడు. రెసిస్ట్ ద డెవిల్. మీరు కూడా శీఘ్రంగా మీ పాదముల కింద యేసుక్రీస్తు వారు సాతాన్ని చితక దొక్కిస్తాను రోమపతి 16లో ప్రామిస్ చేయబడింది. సో నేను when I fix my eyes on Jesus as a crucified Christ and as a conquered Christ, సిలువ వేయబడిన పునరుద్ధరణైన సింహాసనాసీనుడైన యేసుని నేను తలుచుకున్నప్పుడు సమస్త విధమైన ఆధిపత్యం కంటే అన్నిటికంటే అత్యున్నతంగా నాకు విశ్వాసం డెవలప్ అవుతుంది. అండ్ లాస్ట్ వర్డ్ విల్ క్లోజ్ విత్ దిస్ వన్ వర్డ్. ఎఫెసీ 1వ అధ్యాయం 20 నుంచి చదువుదాం, 20 నుంచి 22 వరకు. ఎఫెసీ రాష్ట్రం 1వ అధ్యాయం. ఆయన బలాతిశయము చేత
సమస్త విధమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును కాక రాబో యుగమందును అన్ని నామముల కంటే ఎంతో హెచ్చుగా ఎక్కడండి? పరలోకమునందు ఆయనను కంటిన్యూంట్ సమస్తమును ఎక్కడ ఉంచాడంట? ఆయన పాదముల కింద. ఆయన పాదాలంటే ఎవరు? ఆయన శిరస్సా? ఆయన పాదాలంటే ఎవరు? మనమే. ప్రైజ్ గాడ్. సమస్తమును ఆయన పాదముల కింద అంటే సంఘము పాదముల కింద ఉంచాడు ఆయన. నీ పాదముల కింద, నా పాదముల కింద, సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని, అదే అండి, సమస్తము పైని ఆయనకు సంఘమునకు శిరస్సుగా. సమస్తము పైన సంఘము, సంఘం పైన శిరస్సు. Now everything is under our subjection because of Jesus on the cross. ఇప్పుడు మనం అది చూడాలి, ఆ రెండు చూడాలి. లేకపోతే మనం స్పిరిచువల్గా యూ విల్ నాట్ మూవ్ ఎనీవేర్. అదే రొటీన్, అదే లైఫ్, అదే విధంగా ఉండిపోతాం మనం. యు మస్ట్ గ్రో. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, యేసు పరిశుద్ధ నామంలో నీ కృపాసముద్రకు వస్తూ ఉన్నాం. మా కొరకు మీరు నీ కుమారుని లోకానికి పంపి సిలువకి మీరు కొట్టారు, అప్పగించారు నాయన. ఆయన సశరీరుడిగా వచ్చి నీతిపడని రుజువునుంది ఈ భూమి మీద అనేక మంది కనబడి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై కూర్చున్నాడు నాయన. ఆయన సంఘముగా, ఆయన వధువుగా, ఆయన శరీరంగా ఈరోజు మా పాదముల కింద మీరు సమస్తమును పెట్టి ఉన్నారు. ఈరోజు మేము కూడా నాయన అట్టి విశ్వాసమును కలిగి, అట్టి ధైర్యమును కలిగి, అట్టి ఆధిక్యత మహిమ కలిగి ఈరోజు అయా జయ జీవితమును జీవించుటకు, నీ బిడ్డల వల్లే నీ పోలికలో నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు అయా మాకు కావాల్సిన కృప దయచేయండి. అట్టి విశ్వాసమును, అట్టి రెవల్యూషన్ మీరు మాకు ఇవ్వండి. మా కళ్ళను తెరవండి ప్రభు. మాకు సహాయం దయచేయమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు సాగిలు పడుతున్నాం, సాష్టాంగ పడుతున్నాం నాయన. ప్రభువా, మరి ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చారు. ఆయన బిడ్డలందరి యొక్క ప్రార్థనలు, వారి యొక్క పాటలు, వారి యొక్క కృతజ్ఞతలు నాయన, వారి యొక్క అర్పణలన్నీ మీరు చూసి ఉన్నారు నాయన. మరి హేబేలును అంగీకరించి, హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా ప్రభువా, ఈరోజు మేమందరము నీ దృష్టికి అంగీకారముగా, మరి ఆమోదయోగ్యముగా, అయా పరిశుద్ధముగాను నిందారహితముగాను నైనా సజీవ యాగముగా, ఒక బలిగా అయా నీ ఎదుట కనబడేటటువంటి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు స్వీకరించండి నాయన. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నీ వాక్యమే సత్యము, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మేమందరము కూడా మరి క్రీస్తు పోలికలోనికి, ఆ యొక్క గాడ్లీనెస్లోనికి దినదినము ఎదగటానికి ప్రభా యొక్క ఈ మర్మాన్ని మా జీవితంలో మరి నేను రియాలిటీలోకి, నిజంలోనికి తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాను. నైనా కృప చూపండి అయా తండ్రి. మరి ఆది నుంచి ఇంతవరకు కూడా మీరు తోడుగా ఉండి మీరు నడిపించారు. నీ యొక్క ఆత్మకార్యముకై, నీ యొక్క కృపాహస్తముకై స్తోత్రాలు నైనా. మరి ఇక్కడున్న దైవజనులు లీడర్షిప్ని బట్టి స్తోత్రాలు. మరి ఇక్కడున్న ప్రతి కుటుంబం బట్టి, ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని మరి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు నీ యొక్క కృపాహస్తానికి నేను అప్పగిస్తున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో అందరినీ మీరు ప్రతిష్ఠ చేయండి. మరొకసారి అయా మీరు దర్శించండి, కనికరం చూపండి, ప్రతి అవసరత అక్కర మీరు తీర్చండి అయా. జ్ఞాపకం చేసుకున్నామని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్.